మార్కెట్కు పోయి ఇంట్లోకేమన్నా పైసలు పెట్టి కొనుక్కుందామంటే కూడా భయమే అవుతున్నది కదా. అగో ఎందుకు భయం, దొంగతనం గిట్లా చేస్తున్నాం మాయే బాలన్న, పైసలు పెట్టే కదా కొనుక్కొచ్చుకునేది అంటారా. మనం పైకం పెట్టి మనం మంచిగానే కొనుక్కొచ్చుకుంటాం, కానీ అసలు మార్కెట్లో ఎవి మంచియో ఎవి చెడో కూడా ఏర్పాటు చేయకుండా అంత కల్తీగా తయారవుతున్నాయట. పోన్రి, మొన్నటిదాకా పాలు కల్తీ అయినాయి, నూనె కల్తీ అయ్యిందని వినబడ్డది కదా. ఇప్పుడు కొందరు బట్టెవాయిగాలు ఇట్లా ఇంట్లో దోమలు రాకుండా వాడుకునే గుడ్ నైట్ రిఫిల్స్ను కూడా కల్తీ చేసిర్రట. ఒక గుడ్ నైట్ రిఫిల్సే కాదు, అటు జెమినీ షాయి పత్తా, రెడ్ లేబుల్ షాయి పత్తా కూడా కల్తీ చేస్తురట. బట్టలు విండుకునే సరుపును కూడా కల్తీ చేసి మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారట. చూసేదందుకు అచ్చం ఒరిజినల్ గా కంపెనీ ప్రోడక్టుల లెక్కనే ఉన్నాయి కదా అంటే అంత ఏర్పాటు చేయరాకుండా బరాబర్ అవే కవర్లతో ఇట్లా లోపల మొత్తం కల్తీ చేసి కలుపుకుంటా మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతి కాబట్టి ఇట్లా పట్నంలో ఉన్న అఫ్జల్గంజు, గోషామాలు, బేగం బజార్ల జయరాం, సురేంద్ర, హనుమాన్ రామ్ అనే ముగ్గురు ఇట్లా కల్తీ సామాన్లు తెచ్చి మార్కెట్లో అమ్ముతుంటే పట్టుకున్నారట. ఇక ఇప్పుడు చెప్పుర్రి, కల్తీని అరికట్టేందుకు సర్కారు అధికారులు ఎన్ని కమాళ్ళు కట్టినా కంపెనీల పేర్లతోని కూడా ఇట్లా కల్తీ చేసినాక ఇక ఇసోటి బట్టెవాయిగాళ్ళ మోసాలను అరికట్టేది ఎట్లా? ఎవలను నమ్మికొనుడు, ఎవరు తయారు చేసింది నమ్ముడు. రాను రాను ఎవల ఇండ్ల వాళ్ళు అన్ని సామాన్లు తయారు చేసుకొని వెనకట కదా ఆ వస్తు మార్పిడి దందా ఉండేది చూడుండ్రి. ఏ పైకం లేకుండా ఎవలకు నచ్చినవి వాళ్ళు ఉత్తపుణ్యానికే తీసుకుపోయేటోళ్ళు. ఒకళ్ళకు పప్పు అవసరం ఉంటే పప్పు, ఒకళ్ళకు ఉప్పు అవసరం ఉంటే ఉప్పు తీసుకుపోయే రోజులు ముంగడ వస్తాయేమో అనిపిస్తున్నది, కానీ వచ్చేటట్టే ఉన్నదా ఈ రోజులల్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.